సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. నారాయణపూర్ దగ్గర రైల్వే ట్రాక్పై జిన్గుర్తి పోస్ట్మెన్ అంజయ్య మృతదేహం, పలు అనుమానాలు. రైల్లో ఎక్సైజ్ పోలీసుల తనిఖీల్లో గోవా మద్యం, గంజాయి బ్యాగులు లభ్యం. ఏకగ్రీవంగా అక్కమహాదేవి వీరశైవ మహిళా మండలి నూతన కార్యవర్గం ఏర్పాటు. మున్సిపల్లో 12,55,000 జంతు వ్యర్థాల వేలం, భారీగా మున్సిపల్కు ఆదాయం. హిందూ ధార్మిక పరిషత్ మరియు ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అట్టహాసంగా ముగిసిన చెస్ పోటీలు. 100 మీటర్ల పరుగులో రాష్ట్ర స్థాయికి ఎంపికైన తాండూరు భాష్యం కళాశాల విద్యార్థిని సాయి సుధీష్ణ అభినందించిన కళాశాల యాజమాన్యం. శివదీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో జనవరి 17న మండల దీక్ష. పరిమితులకు లోబడే ఆంగ్ల నూతన సంవత్సర సంబరాలు జరుపుకోండి, తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి సూచన. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు మండలం నారాయణపూర్ దగ్గర రైల్వే ట్రాక్ పై పోస్ట్ మ్యాన్ అంజయ్య మృతదేహం లభ్యం. తాండూరు మండలం జిన్గుర్తి గ్రామానికి చెందిన జనుముల అంజయ్య పోస్ట్ మ్యాన్ గా విధులు నిర్వహిస్తున్నారు. పెన్షన్ డబ్బులు తీసుకురావడానికి వెళ్లిన అంజయ్య అనుమానాస్పదంగా మృతి చెందినట్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. శనివారం తాండూరు పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ లో 14 లక్షల రూపాయల పెన్షన్ డబ్బులను తీసుకుని వెళ్లిన జనుముల అంజయ్య నారాయణపూర్ దగ్గర రైల్వే ట్రాక్ పై శవమై కనిపించాడు. పోస్ట్ ఆఫీస్ లో తీసుకున్న డబ్బులు ఎవరు దొంగిలించారో వారే ఆయనను హత్య చేసి ఉంటారని కుటుంబీకులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రైల్వే పోలీసులు మృతదేహాన్ని తరలించారు. అంజయ్య మృతి విషయంలో తాండూరు పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్ మేనేజర్ వేణుస్వామికి వివరణ కోరగా అంజయ్య 14 లక్షల డబ్బులు తీసుకుని వెళ్లినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మాది జిన్గుర్తి. మా నాన్న పేరు అంజలయ్య. మా నాన్న పోస్ట్ మ్యాన్గా వర్క్ చేస్తాడు. జిన్గుర్తి మా నాన్నది. ప్రాపర్గా అక్కడే ఉండి వర్క్ చేసేవాడు. నిన్న పోస్ట్ ఆఫీస్ నుంచి కాల్ వస్తే పెన్షన్ అమౌంట్ తీసుకురావడానికి నిన్న ఈవినింగ్ వచ్చిండు. తిరిగి ఇంటికి రాలేదు. ఏమైందో తెలీదు. మార్నింగ్ కాల్ చేసి చనిపోయిందని మాత్రమే మాకు చెప్పిండు. మా నాన్న అయితే అట్లా చేసుకునేవాడు కాదు. ఏమైందో మాకు ఫుల్ డీటెయిల్స్ కావాలని చెప్పేసి పోలీస్ అధికారుల వారికి దీనిపైన మాకు అనుమానాలు ఉన్నాయి. మా నాన్న అట్లా చేసుకునేవాడు కాదు. మా నాన్నకి ఎట్లాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే లేవు. మేము ఏం జరిగిందో కనుక్కోవాలి. పోలీసు వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పాలి. ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఎంక్వైరీ చేయాలి. రానున్న నూతన ఆంగ్ల దినోత్సవం సందర్భంగా రైలు మార్గంలో మద్యం, గంజాయి రవాణా గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతున్నది. విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు పలు రైళ్లలో మద్యం బాటిళ్లను, గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం తాండూరు పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయంలో ఈ 2 సంఘటనలకు సంబంధించి పూర్తి వివరాలను జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి వివరాలను తెలిపారు. శుక్రవారం రాత్రి వికారాబాద్ రైల్వే స్టేషన్లో గోవా నుండి వస్తున్న వాస్కోడిగామా ఎక్స్ప్రెస్ లో తనిఖీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. తనిఖీల్లో నాన్ డ్యూటీ పెయిడ్ ఉన్న 95 గోవా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. శనివారం తాండూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ లో భువనేశ్వర్ నుండి ముంబైకి వెళ్తున్న కోనార్క్ ట్రైన్ లో తనిఖీలు నిర్వహించగా ఏమీ లభించలేదు. కానీ ప్లాట్ఫామ్ నంబర్ 2 పై గుర్తు తెలియని వ్యక్తులు గంజాయి బస్తాలను వదిలేసి వెళ్లారని, ఆ గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 2 కిలోల చొప్పున మొత్తం 12 కిలోల గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. రాత్రి ఎన్డీపీఎల్ లిక్కర్ సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు కోనార్క్ ఎక్స్ప్రెస్లో ఈరోజు మధ్యాహ్నము గంజాయి ఇన్ఫర్మేషన్ మీద మేము ఇక్కడ కోనార్క్ ఎక్స్ప్రెస్ ట్రైన్ చెక్ చేస్తూ మళ్ళీ వికారాబాద్ రైల్వే స్టేషన్, మన తాండూరు రైల్వే స్టేషన్లో చెక్ చేయడం జరిగింది. ఇందులో ఒక బ్యాగ్లో మొత్తము 6 ప్యాకెట్లు, అంటే 6x2 12 కిలోల గాంజాయి లభించింది. మరి ఇది ఎవరు అనేది వ్యక్తులు తెలియలేదు. వాళ్ళు ఏంటంటే మామూలుగా అక్కడ పడేసి యూనిఫామ్లో ఉంటే పడేసి వెళ్ళడం జరుగుతుంది. ట్రైన్స్లో కూడా సస్పిషియస్గా వాళ్ళు ఎక్కడో దగ్గర పెట్టి వాళ్ళు ఇంకో దగ్గర ఉండడం జరుగుతుంది. కాబట్టి ముద్దాయిల్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తున్నాము. ఇప్పుడైతే ఈ మొత్తం 12 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని తదుపరి చర్య నిమిత్తము తాండూరు ఎక్సైజ్ ఎస్హెచ్ఓ గారికి అప్పగించడం జరుగుతుంది. స్వాధీనం ఎక్కడ చేసుకున్నాం సార్? వికారాబాద్ వికారాబాద్ తాండూరు రైల్వే స్టేషన్ స్వాధీనం.
టైమింగ్ అంటే ఎన్డీపీఎల్ లిక్కర్ నైట్ దొరికింది మాకు 11 అది మాత్రం మేము ఈ గోవా నుంచి వచ్చే ట్రైన్లో మాకు అక్కడ వికారాబాద్ లభించడం జరిగింది. నిన్న అది ఒక 195 బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. గోవా స్టేట్కి సంబంధించిన లిక్కర్, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ స్వాధీనపరచుకుంది. ఈ తాండూరులో మధ్యాహ్నం అరౌండ్ 1:32 ఇప్పుడు 15 డేస్ నుంచి మా డైరెక్టర్, ఎక్సైజ్ డైరెక్టర్ గారి ఆదేశాలు మరియు కమిషనర్ గారి ఆదేశాల మేరకు మేము ఈ వికారాబాద్ జిల్లాలో విస్తృతంగా తనిఖీలు చేపట్టడం జరుగుతుంది. ఈ న్యూ ఇయర్ సందర్భంగా విచ్చలవేడిగా ఈ అదర్ స్టేట్ లిక్కరు మరియు ఈ డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలు రవాణా జరగకుండా చూసేందుకు మేము తనిఖీలు చేపడుతున్నాం. దానిలో భాగంగా రాత్రి మేము ఈ గోవా నుంచి వచ్చే ట్రైన్ని తనిఖీ చేయడం జరిగింది. వికారాబాద్ రైల్వే స్టేషన్లో మేము తనిఖీ చేసి మొత్తము 95 గోవా లిక్కర్ బాటిల్, మద్యం నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ బాటిల్ను స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ మొత్తం బాటిల్ను స్వాధీనపరచుకొని వీటిని స్టేషన్ హౌస్ ఆఫీసర్ వికారాబాద్కి తదుపరి చర్యల నిమిత్తము చెప్పడం జరిగింది. ఎవరైనా కానీ ఇప్పుడు మన స్టేట్ లిక్కర్, తెలంగాణ స్టేట్ లిక్కర్ కాకుండా అదర్ స్టేట్ లిక్కరు, అదర్ దాన్ తెలంగాణ లిక్కర్ కానీ ఫారిన్ లిక్కర్ కానీ కలిగి ఉన్నట్టయితే వాళ్ళను కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. అలాగే ఈ మత్తు పదార్థాల రవాణా, గంజాయి మరియు డ్రగ్స్ వీటి మీద గట్టిగా ఇచ్చేయాలని చెప్పి మన తెలంగాణ గవర్నమెంట్, సీఎం గారు మరియు వీళ్ళు కృతనిశ్చయంతో ఉన్నారు. కాబట్టి మా డైరెక్టర్ గారు, మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు, మా రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు మరియు నేను, మా సిబ్బంది అందరము అందులో భాగంగా మేము మా విధులను నిర్వర్తిస్తున్నాము. ఇంకా ముందు కూడా మేము ఇలాగే చాలా వరకు ఈ ఇయర్ గంజాని ట్రాన్స్పోర్టేషను ఈ మెయిన్గా ముంబైకి, ఇండియన్ టు ముంబై, అవి కొంత ఇక్కడ కూడా సప్లై అవుతుందన్న సమాచారం మేరకు మేము రూట్ వాచ్ నిర్వహించి స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. ఎవరైనా కానీ ఇలాంటి చర్యలకి ఉపక్రమిస్తే వారికి చట్టరీత్యా తగు చర్యలు తీసుకొని వారిని రిమాండ్కి పంపి వారికి శిక్షార్హులు చేయడం జరుగుతుంది. 95 డిఫరెంట్ బాటిల్స్ కాస్ట్లీ లిక్కరు, గోవా లిక్కరు 95 బాటిల్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. అమౌంట్ ఎంత ఉండవచ్చు? అంటే అది వాల్యూస్ డిఫరెంట్, ఒక్కో బాటిల్ 2000, 3000 అట్లుంటుంది. కానీ మన వాల్యూ ప్రకారం మా లీటర్కి 1200 అని మేము వేయడం జరుగుతుంది మామూలుగా. ఏది మన డిపార్ట్మెంట్ దీని ప్రకారము 1 lakh వరకు అది ఉంటుంది మామూలుగా. అది దాని రేట్లో చూస్తే మాత్రం అది 2 lakhs పైన ఉంటుంది వర్త్. శ్రీ అక్కమహాదేవి వీరశైవ మహిళా మండలి 2024-26 సంవత్సరానికి ఏకగ్రీవంగా నూతన కార్యవర్గం ఏర్పాటైంది. శనివారం తాండూరు పట్టణంలోని శ్రీ బావిగి భద్రేశ్వర స్వామి దేవాలయంలో వీరశైవ సమాజం ఆధ్వర్యంలో నూతన వీరశైవ మహిళా మండలి కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలుగా శ్రీమతి జల్లు రోహిణి, ఉపాధ్యక్షులుగా శ్రీమతి కోకట్ నీత, ధర్మిది చంద్రకళ, బాలి సావిత్రి, కందనెల్లి అక్షర, కన్వీనర్ గా శ్రీమతి కొల్లి విజయలక్ష్మి, గౌరవాధ్యక్షులుగా శ్రీమతి పటేల్ మల్లమ్మ, ప్రధాన కార్యదర్శిగా కోర్వార్ అంజలి, సహాయ కార్యదర్శులుగా వై శ్రీదేవి, త్రివేణి మహేశ్వరి, సింధు, కోశాధికారిగా పూడూరు సులోచన, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా బేడిగి శాంత, అగ్గనూరు సంగీతలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షురాలు జల్లు రోహిణి మాట్లాడుతూ వీరశైవ మహిళలకు అన్ని విధాల తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. నూతన వీరశైవ మహిళా కమిటీ అక్కన్బల్గా అక్కమహాదేవి వీరశైవ మహిళా కమిటీకి అందరూ విచ్చేసి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ని ఎన్నుకోబడింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వీరశైవ మహిళలకు అందరికీ నా శరణార్థులు తెలుపుతూ, అలాగే ఈ కార్యక్రమానికి ముందస్తుగా వీరశైవ సమాజం వాళ్ళు ఎంతో సపోర్ట్ చేసి నూతనంగా ఈ కమిటీని నిర్ణయించారు. దానికి గాను ధన్యవాదాలు. ఈ కమిటీకి ఎన్నుకోబడినటువంటి గౌరవాధ్యక్షులు మరియు మెంబర్స్కి అందరికీ నా ధన్యవాదాలు. ఇప్పటి నుండి మంచి మంచి కార్యక్రమాలు చేసుకోవాలంటని నేను అందరూ ఐక్యంతో ఉండాలని కోరుతున్నాను. ధన్యవాదాలు.
తాండూరు మున్సిపల్ కార్యాలయంలో చికెన్, మటన్, చేప మాంసాల వ్యర్థాల సేకరణ కోసం బహిరంగ వేలం నిర్వహించారు. దీంతో తాండూరు మున్సిపల్ కు 12,55,000 ఆదాయం లభించింది. శనివారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా, మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి సమక్షంలో నిర్వహించిన వేలం పాటల్లో బిర్కట్ రఘు, ఎజాజ్, అఫ్జల్ అహ్మద్ అనే 4 వ్యక్తులు పాల్గొన్నారు. అందులో అఫ్జల్ 12,55,000 వేలం పాటలో టెండర్ దక్కించుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా, కమిషనర్ విక్రమసింహారెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ కు ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం రావడం ఇదే ప్రథమం అని తెలిపారు. బహిరంగ వేలంలో టెండర్ దక్కించుకున్న వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన AR ఫిష్ ప్రొడక్ట్స్ ద్వారా ఏజెన్సీ అందజేయడం జరుగుతుందని తెలిపారు. వారంలోపు మిగతా డబ్బులు మున్సిపల్ కు చెల్లించాలని కమిషనర్ సూచించారు. ఒకవేళ వారంలోపు డబ్బులు చెల్లించకపోతే అందుకు సమానంగా తమ ఆస్తులను స్వాధీనపరచుకోవడం జరుగుతుందని తెలిపారు. ఆ సమయంలో 2వ స్థానంలో ఉన్న వ్యక్తికి టెండర్ ఇవ్వడం జరుగుతుందని వివరించారు. ఇది వరకు జరిగిన టెండర్ వేలంలో 30 లక్షల వరకు టెండర్ దక్కిన అనంతరం అడ్వాన్స్ చెల్లించిన అనంతరం మిగతా డబ్బులను మున్సిపల్ కు చెల్లించకపోవడంతో మళ్లీ ఇప్పుడు వేలం వేయడం జరిగిందని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సంగీత ఠాగూర్, ప్రభాకర్ గౌడ్, వెంకన్న గౌడ్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తాండూరు మున్సిపాలిటీ వద్ద డైలీ బేసిస్ పై చికెన్ మరియు ఫిష్ వేస్ట్లను సేకరించు, రవాణా చేయు మరియు సైంటిఫిక్ డిస్పోజల్ ఏజెన్సీల నియామకం కొరకు సంబంధిత మరియు అనుభవదారుల కంపెనీలు, సంస్థలు, ఏజెన్సీల నుండి దరఖాస్తులు ఆహ్వానించలేనది. ఇన్ ఫేవర్ ఆఫ్ ది కమిషనర్ తాండూరు మున్సిపల్ పేరున బ్యాంక్ డీడీ తీసి 5,000, డీడీ 5,000ను జతపరిచి తేదీ 27/12/2024 4 గంటల వరకు మున్సిపల్ కార్యాలయంలో దాఖలు చేయవచ్చు. తేదీ 28/12/2024 నాడు ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో బహిరంగ వేలం వేయటకు నిర్ణయించినాము. కావున ఇట్టి బహిరంగ వేలం ఉపన్యాసం ఎందుకు పాల్గొన్న ఆసక్తి గల అభ్యర్థులు ఈ విధంగా నియమ నిబంధనలు పాటించవాలని. అర్హత నియమావళి: బిడ్డదారుడు కంపెనీ ప్రొఫైల్ యొక్క క్రెడెన్షియల్స్, అనుభవం మరియు ఏవైనా ఇతర సంబంధిత పత్రాలు దాఖలు చేయవలెను. బహిరంగ వేలం ఎందుకు పాల్గొని పాటుదారు 1,00,000 రూపాయలు డీడీ లేదా నగదు రూపంలో జమ చేయవలెను. వేలం దక్కని వారికి అటు రూపాయలు తిరిగి చెల్లించబడును. 3వ పాయింట్: తెలంగాణ యొక్క ఏవేని మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ చేత జారీ చేయబడిన కనీసం 3 సంవత్సరాల రవాణా అనుభవం కలిగిన సర్టిఫికెట్, సొంతంగా లేదా లీజ్తో కనీసం 2 రవాణా వాహనాలు కలిగి ఉండాలను. లేటెస్ట్ బైలర్ సర్టిఫికెట్ 2024, సొంత లీజ్ ఫండింగ్ సెంటర్ లొకేషన్ వివరాలు, లిటిగేషన్ చరిత్ర ఉండరాదు లేదా PS నుండి లీగల్ కేస్ సర్టిఫికెట్ ఉండరాదు. అత్యధిక పాటదారు డిపాజిట్ రూపాయలలో ధరావత్తు 1,00,000 కలుపుకొని మిగిలిన రూపాయలు 7 రోజులలో చెల్లించి మీ సొంత ఖర్చులతో అగ్రిమెంట్ చేసుకొని ఒకవేళ వాయిదా పద్ధతిన చెల్లించాలని అనుకుంటే వేలందారు చెల్లించవలసిన సొమ్ముకు తగిన స్థిరాస్తి రిజిస్ట్రేషన్ మార్టిగేజ్ చేయాల్సి ఉండను. తదుపరి మాత్రమే వసూలు చేసుకునేందుకు అనుమతించబడను. సకాలంలో చెల్లింపు చేయని ఎడల ధరావత్తు జప్తు చేసుకొని 2వ అత్యధిక వేలందారునికి షరతులతో అప్పగించబడను. ఇతర వివరాల కోసం కార్యాలయ రెవెన్యూ విభాగంలో సంప్రదించగలరు. ఇది अमित शाह गारी पाठ 12 लक्षल ఒకటేసారి अमित शाह का 12 लाख रुपए दूसरा बार 12 लाख एजाज शाह गारी पाठ 12 లక్షల 10,000 12 లక్షల 20,000 अफजल शाह गारी पाठ 12 లక్షల 20,000 అమిత్ గారి పాట 12 లక్షల 30,000 अमित शाह गारी पाठ 12 లక్షల 30,000 अमित शाह का सरकारी सवाल 12,30,000 12 లక్షల 35,000 अफजल शाह गारी पाठ 12 లక్షల 35,000 अफजल साहब का सरकारी सवाल 12,35,000 अफजल शाह गारी पाठ 12 లక్షల 35,000 ఒకటేసారి अफजल शाह गारी पाठ 12 లక్షల 35,000 ఒకటేసారి अफजल शाह गारी पाठ 12 లక్షల 35,000 ఒకటేసారి अफजल शाह गारी पाठ 12 లక్షల 35,000 రెండోసారి अफजल शाह गारी पाठ 12 లక్షల 35,000 రెండోసారి अफजल शाह गारी पाठ 12 లక్షల 35,000 రెండోసారి
అబ్జల్ గారి పాట 12,40,000. అమిత్ షా గారి పాట 12,40,000. అమిత్ షా గారి పాట 12,40,000. ఒకటోసారి అమిత్ షా గారి పాట 12,40,000. ఒకటోసారి అమిత్ షా పాట 12,40,000. ఒకటోసారి అమిత్ షా పాట 12,40,000. రెండోసారి అమిత్ షా పాట 12,40,000. రెండోసారి అమిత్ షా పాట 12,40,000. రెండోసారి ఓపెన్ ఆక్షన్ వేయడం అంటే పాడినప్పుడు కడతారనే ఉద్దేశంతో వేయడం జరుగుతుంది. వాళ్ళు ఇస్తారు మనకి ఓపెన్ ఆక్షన్ టెండర్లో పార్టిసిపేట్ అయినప్పుడు వాళ్ళు కడతారనే ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు వాళ్ళు అంతా పాడినప్పుడు కూడా ఒకరిపైన ఒకరు కాంపిటీషన్ చేసుకొని రైజ్ చేసి వదిలేసి వెళ్ళిపోయారు. తర్వాత ఫస్ట్ పర్సన్ అంత కట్టలేను అంటే కూడా ఆయనకు కొంచెం టైం ఇచ్చినాక కట్టలేదనే తర్వాత సెకండ్ పర్సన్కి కూడా మన కొంతమంది మనకు తెలిసిన వాళ్ళ కౌన్సిలర్స్ త్రూ వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమన్నారు, సెకండ్ పర్సన్కి ఇచ్చి చూద్దాము, వాళ్ళు కడతారంటే ఓకే అంటే వాళ్ళకి సెకండ్ పర్సన్కి కూడా ఇచ్చి చూసినాక వాళ్ళకు కూడా టైం ఇచ్చినాం. వాళ్ళు కూడా కట్టకపోయేసరికి ఎవరైతే కమిషనర్ గారు కానీ సంబంధిత అధికారులు కానీ అలాగే మాకు సెకండ్ ఆప్షన్ ఇవ్వమన్నటువంటి మన మున్సిపల్ కౌన్సిలర్స్ కానీ ఫస్ట్ రోడ్ తీసుకోలేదు, సెకండ్ రోడ్ వాళ్ళు ఇద్దరు అన్ని తాండూరులోనే ఉన్నాయా లేకపోతే ఎత్తుకపోయిరా? ఇవి 6 నెలలు జరిగిన పరిణామాలు ఇంకా అది శానిటరీ ఇన్స్పెక్టర్ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకి తెలుసు అది ఎవరు తీసుకుపోయారు. దాన్ని అది జరిగిన వెంటనే మనం టెండర్స్ చేసింటే మున్సిపాలిటీ వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. వాళ్ళకి ఎవరైతే మీడియేటర్ ఉన్నటువంటి పర్సన్ రేపు ఇప్పిస్తాడు, రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు అన్నందువల్ల కమిషనర్ గారు కానీ వాళ్ళు ఆగడం జరిగింది. దీని గురించి నేను కూడా మున్సిపాలిటీకి ఎంత ఆదాయం తగ్గింది దాని గురించి కమిషనర్ గారు వచ్చినప్పుడు 12,50,000 అంటే సంవత్సరానికి 12,50,000 అంటే 6 నెలల్లో 6 లక్షలు మినిమం 5 లక్షలు. ఈ విషయం గురించి కమిషనర్ గారికి ఎవ్రీ టైం అడుగుతున్నాం, కట్టట్లేదు ఎందుకు అని. ఇంకా వాళ్ళు టైం అడిగారని చెప్పి కమిషనర్ చెప్పారు, ఏమని ఉంటే మాట్లాడతారు. సంవత్సరానికి 12,00,000 వాళ్ళు ఏమి ఆప్షన్ గిట్ల ఏం పెట్టకుండా 45,000కు 45,000కి ఇచ్చారు. 2 ఇయర్స్ ఇచ్చారు వాళ్ళు. 2 ఇయర్స్ 45,000కి ఇచ్చుకున్నారు. 2 ఇయర్స్కి 45,000 ఇచ్చారు సంవత్సరానికి. ఇది ఫస్ట్ ఆప్షన్. 6 నెలల కింద 30 లక్షలకు పోయింది, ఇప్పుడు 12 లక్షలు 30 లక్షల అమౌంట్ కట్టిన. మన తాండూరు మున్సిపాలిటీలోని చికెన్, మటన్, ఫిష్ వేస్టేజ్ వాటన్నిటి వ్యర్థాలకు ఓపెన్ ఆప్షన్ టెండర్స్ పెట్టడం జరిగింది. దీనిలో ఈరోజు ఒక 4 మెంబర్స్ పార్టిసిపేట్ అయ్యారు. అత్యధికంగా వేలంపాట హఫ్జల్ మియా అనేవాళ్ళు 12,55,000కి దక్కించుకోవడం జరిగింది. వీరికి అన్ని కండిషన్స్ తోటి మనము చెప్పడం జరిగింది. విత్ ఇన్ 1 వీక్లో కట్టాలని కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వీరికి ఈరోజు మనం వాళ్ళ కంపెనీ వచ్చేసి ఆయిషా ట్రేడర్స్ అండ్ ఏఆర్ ఫిష్ ప్రోడక్ట్స్ అని వాళ్ళ కంపెనీ నేమ్ ఉంది. వారికి దక్కించుకున్నారు. ఇది ఓపెన్ ఆప్షన్ టెండర్లోనే జరిగింది. గతంలో కంటే ఇంతకుముందు ఒకసారి ఆ రోజు మనం ప్రజెంట్ నేను కూడా లేను ఆ రోజు, కాకపోతే 30 లక్షల వరకు టెండర్ పాడారు. కానీ అంతవరకు పాడి దాన్ని కట్టలేకపోయినరు. అందుకని చెప్పేసి వాళ్ళకి టైం కూడా ఇచ్చినాము. ఆ టైం ఇచ్చిన దాంట్లో కూడా వాళ్ళు కట్టలేదని చెప్పి ఉద్దేశంతో మళ్ళీ వాళ్ళని క్యాన్సిల్ చేసి రీకాల్ చేయడం జరిగింది. ఈరోజు వీరికి అన్ని నామ్స్ అండ్ కండిషన్స్ తోటి ప్లస్ కట్టకపోతే కూడా వాళ్ళ ల్యాండ్ మార్ట్గేజ్ కూడా చేసుకుంటామని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి నేను వచ్చి నుంచి ఒక 5 years కంటే ముందు నుంచి కూడా ఇంత వేలం పాటలో ఇంత డబ్బులు మాత్రం ఎప్పుడు రాలేదు. గతంలో ఆర్డీఓ గారు ఉన్నప్పుడు కానీ అంతకుముందు కూడా కానీ 45,000కి 50,000కే వాళ్ళకు రాసుకొని ఇచ్చడం జరిగింది. కానీ ఓపెన్ యాక్షన్ పెట్టి ఇన్ని డబ్బులు ఎప్పుడు రాలేదు. కాబట్టి ఈసారి నా ఆధ్వర్యంలో వచ్చినందుకు నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను. మీ దగ్గర మీరు ఆల్రెడీ మున్సిపాలిటీ కింద అన్ని సబ్మిట్ చేసి ఆల్రెడీ అక్కడ వెరిఫికేషన్ కూడా చేసి
ఇంకా మీకు ఒకరిపైన ఒకరికి ఏమైనా వీళ్ళ లీగల్గా లేరు, వీళ్ళకి ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయంటే ఇప్పుడే చెప్పండి. వేలం పాటకు ముందే చెప్తే వాళ్ళని పార్టిసిపేట్ చేయకుండా ఉంటుంది. తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత అవి ఉంది ఇది ఉంది అంటే మళ్ళీ మనం ఏం చేయలేకపోతాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టైం అనేది ఇవ్వడం ఉండదు, చూసి వేలం పాడండి. మీరు ఇష్టం ఉన్నంత పాడి తర్వాత కట్టలేకపోతున్నాము టైం ఏంటంటే లేదు. ఎవరికైనా 3 days టైం ఇస్తాం అంతే. 3 days లోపల మీరు పాడిన పాట మొత్తం కట్టాలి. ఫస్ట్ ల్యాండ్ మీరు కూడా మార్టిగేజ్ చేసుకుంటామని చెప్పినాం కదా, అమౌంట్ ఒకటేసారి మీరు కట్టేస్తే అది రిలీజ్ చేస్తాం. లేదు మీరు 2 times కట్టేస్తామంటే కట్టగానే రిలీజ్ చేస్తాం, కానీ అప్పటి వరకు అయితే రిలీజ్ చేయడం ఉండదు. ఇవన్నీ చూసుకొని మీరు ఎట్లా చేస్తారు. అట్లా ఇంకో రీజన్ ఏంటంటే మీరు పాడిన పాటకి మన దీని వేస్టేజ్కి మనకి మున్సిపాలిటీకి ఇన్కమ్ అనేది చూసే చేస్తాం. మీరు ఏదో అందరు కాంప్రమైజ్ అయ్యి మాట్లాడుకొని తక్కువ పాట పాడితే కూడా మేము యాక్సెప్ట్ చేయం, మళ్ళీ ఒక రోజు కూడా పెడతాం. అర్థమైంది. గత 6 నెలల నుండి మాంసం వ్యర్థాల టెండర్ వేయకుండా అధికారులు ప్రజాప్రతినిధులు అక్రమంగా డబ్బులు వసూలు చేశారని కౌన్సిలర్ సంగీత ఠాగూర్ ఆరోపించారు. వెంటనే మున్సిపల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు సమస్యలపై చర్చించాలని కౌన్సిలర్ సంగీత ఠాగూర్ డిమాండ్ చేశారు. కౌన్సిల్లో కూర్చొని కౌన్సిల్లో డిస్కస్ చేసి వాళ్ళ సొల్యూషన్ ఇవ్వాలి. అది లేదు ఇది లేదు. ఒక గత 6 నెలల కింద మన మున్సిపాలిటీలో 20 కోట్లు, 6 నెలల్లో 20 కోట్లు ఏమైనాయి? ఇవి కూడా ప్రజలు అడుగుతున్నారు. దీనికి కూడా సమాధానం ఇవ్వాలి. కాబట్టి నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు అవినీతి పర్రాలు కాకపోతే ఈ 30 తారీఖు లోపల కౌన్సిల్ మీటింగ్ పెట్టి చూపించమంటున్నా. అప్పుడు మీకు నిజంగా మీరు అవినీతి పర్రాలు కాదని నేను ఒప్పుకుంటాను. ఈరోజు మాంస వ్యర్థాల ఓపెన్ యాక్షన్ మున్సిపాలిటీలో జరిగింది. దీంట్లో 4 పార్టిసిపేట్ చేయడము. అయితే ఇంతకుముందు కూడా జూన్ నెలలో ఇలాగే ఓపెన్ యాక్షన్ చేసి 32-33 లక్షలని చాలా ఆనందపడ్డారు. మున్సిపాలిటీకి ఇన్కమ్ వస్తుందని ఎంతో సంబరాలు చేసుకున్నారు. మా పీరియడ్లో మా టైంలో ఇంత యాక్షన్ వాళ్ళకిండ్రు, లేకుంటే 40-50 వేలకే పోతుండే అన్నట్టు సంబరాలు చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా 10 lakhs పైన పోయింది. మళ్ళీ అది కూడా సంబరాలు చేసుకుంటారు ఉండొచ్చు. కానీ మరి మున్సిపాలిటీకి ఎంత ఆదాయం వచ్చింది? 6 నెలల కింద అది డిజాల్వ్ చేసుకొని 2nd పర్సన్కి ఇచ్చిండ్రు. మళ్ళీ అది కూడా క్యాన్సల్ చేసుకున్నాక మరి ఎన్ని డేస్లో క్యాన్సల్ చేసుకోవాలి, ఎన్ని డేస్లో మళ్ళీ టెండర్ వేయాలి? ఇది ఇప్పుడు క్వశ్చన్ అడిగితే నా చైర్మన్ దగ్గర ఆన్సర్ లేదు, నా కమిషనర్ దగ్గర ఆన్సర్ లేదు. వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి లేచి వెళ్ళిపోతున్నారు ఆన్సర్లు ఇవ్వకుండా. మాకు ఆన్సర్ ఇవ్వకపోయినా ప్రజలకు ఆన్సర్ ఇవ్వాల్సిందే. కమిషనర్ గారు దీనికి బాధ్యత వహించి అసలు ఎన్ని డేస్కి క్యాన్సల్ చేసుకోవాలి, ఎన్ని డేస్కి రికాల్ చేయాలి, మళ్ళీ టెండర్ ఎప్పుడు వేయాలి? 6 నెలల నుంచి ఏం చేస్తున్నారు? 6 నెలల నుంచి వేరే వాళ్ళ దగ్గర వ్యర్థాలు వీళ్ళే డైరెక్ట్ డీల్ చేసుకుంటా డబ్బులను తిని మున్సిపాలిటీ ఆదాయాన్ని 0 చేసిండ్రు. దానికి అడిగితే ఏదో కల్లిపల్లి కబూర్లు చెప్తున్నారు. ఇంకొకటి జేసీపీ వచ్చి కూడా 8 రోజులు 10 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు దానికి నేను అడిగి 1 నెల రోజులు అవుతుంది. ఒకసారి మా వార్డులో వచ్చి చూడండి, మురికి కాలువలు నిండిపోయినాయి. దాని గురించి కూడా అడుగుతుంటే చైర్మన్ గారు మేము క్వశ్చన్ వేస్తుంటే ఆయన నడవండి అని తీసుకొని వెళ్తుంది. అంటే ఆమెకు ప్రజల ఎలా సఫర్ అవుతున్నారు అనే దాని మీద చింత లేదు. మళ్ళీ ఏదో లోపల కూర్చొని ఏదో డిస్కషన్ చేసుకుంటూ మళ్ళీ దేన్ని ఎలా పైసలు తిందామన్న దానిపైన డిస్కషన్ చేయడానికి తీసుకొని వెళ్ళిండ్రేమో. మేమేమో ప్రజల సమస్య అడుగుతున్నాము. మరి జేసీపీ నేను 1 నెల రోజులు అవుతుంది దాదాపు జేసీపీ పంపియండి అని. ఏమైంది సార్ అని నేను అడిగితే రండి అని ఆయన వీళ్ళ అధికారులందరూ ఆమె పని మనుషులు లెక్క ఆర్డర్ ఇచ్చుకుంటా కమిషనర్ని పిలుస్తుంది. కమిషనర్ కూడా ఒక పని మనిషిలాగా ఆమె వెనక వెళ్ళిపోయిండ్రు మేము అడుగుతుంటే కూడా. ఇది మన తాండూరు మున్సిపాలిటీ పరిస్థితి. ఈ ఆదాయాలు మరి 6 నెలల ఆదాయము ఏమైందో కరెక్ట్గా ప్రజలకి చెప్పాలి. ఇవన్నీ అడుగుతున్నామని కౌన్సిల్ మీటింగ్ పెట్టడం లేదామె. దమ్ముంటే ఈ వీక్లో, ఈ నెలలో నువ్వు తప్పు చేయకపోతే, నువ్వు అవినీతి పరురాలు కాకపోతే ఈ నెలలోనే 30 తారీఖు లోపల కౌన్సిల్ మీటింగ్ పెట్టి చూయించు. నీకు దమ్ము లేదా? ప్రజలు ఎవరు కౌన్సిల్ కూడా అడగని ఉన్నమాట అడుగుతున్నారు కదా.
తాండూర్ హిందూ ధార్మిక పరిషత్ మరియు ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా అండర్-14, అండర్-16 విభాగాల్లో చెస్ పోటీలను నిర్వహించారు. ఈ నెల 15వ తేదీ నుండి శనివారం 28వ తేదీ వరకు చెస్ పోటీలు జరిగాయి. శనివారం జరిగిన ఫైనల్ పోటీలను తాండూర్ పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మంటపంలో నిర్వహించారు. తాండూర్ పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు సుమారు 800 మంది చెస్ పోటీల్లో పాల్గొనగా నేడు జరిగిన ఫైనల్లో 104 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అండర్-14లో నాగార్జున పాఠశాలకు చెందిన షేక్ ఇబ్రహీం, నేతాజీ గురుదేవ్ గురుకుల్ పాఠశాలకు చెందిన విద్యార్థి భవానీ శంకర్ రన్నర్ గా నిలిచారు. అండర్-16లో సెయింట్ మార్క్స్ హై స్కూల్ కు చెందిన ముతస్విమ్ విజేతగా నిలవగా విశ్వవేద పాఠశాలకు చెందిన చరణ్ బాబు రన్నర్ గా నిలిచారు. విద్యార్థులు చెస్ లో వేస్తున్న ఎత్తులు పై ఎత్తులు అందరినీ అబ్బురపరిచాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా RBOL మేనేజింగ్ డైరెక్టర్ బుయ్యని సరళ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు సెల్ ఫోన్ ఆటలకు బానిసలుగా కాకుండా ఇలాంటి పోటీలలో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్, హిందూ ధార్మిక పరిషత్ కన్వీనర్ గాజుల బసవరాజ్, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపల్ నరేందర్, తాండూర్ పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ స్కూల్లో ప్రాబ్లం ఈరోజు ఓడిపోయినామని అనుకోకండి. సార్ చెప్పారు కదా, లాస్ట్ బెంచ్, ఫస్ట్ బెంచ్, థర్డ్ బెంచ్ అవన్నీ. ఒకటి ఏంటంటే వాళ్ళకు యాక్టివ్నెస్, మనం ముందు బెంచ్ వాళ్ళని కొంచెం ఎంకరేజ్మెంట్ చేస్తాం కనుక వాళ్ళు షార్ప్గా ఉంటారు. వాళ్ళ తర్వాత అర్థమవుతుంది లాస్ట్ బెంచ్ వాళ్ళు ఒక పొలిటీషియన్, ఒక ఇండస్ట్రీ ఎందుకు అవుతారంటే వాళ్ళకి కొంచెం కసి పెరుగుతుంది అన్నట్టు. అట్లాంటిది అందరికీ సేమ్ ఈక్వల్ చూడండి, అందరూ సక్సెస్ఫుల్ అయిపోతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా నాకు ఒకటి, ఏ స్కూల్లో పోయినా కూడా స్కూల్ చాలా విజిట్ చేస్తుంటారు కాబట్టి ఈ మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు, మన పురాణాలు ఇవి చాలా తగ్గుతున్నాయి. అంటే ముఖ్యంగా పిల్లలకు చెప్పాలంటే టీచర్లకు తెలిసి ఉండాలి. పిల్లల క్లాస్ రూమ్లో చెప్పాలంటే ఫస్ట్ టీచర్లకు అవగాహన ఉండాలి. కాబట్టి అది తగ్గుతున్నది కొంచెం. కాబట్టి ఇంకా ఏమన్నా సెమినార్స్ కానీ ఏమన్నా ఉంటే మహాభారతం పైన కానీ, రామాయణం పైన కానివ్వండి, పిల్లలకు మంచి మంచి ఒక విషయాలు, చాలా విషయాలు ఉంటాయి. మరి మహాభారతం, రామాయణం చూస్తే చాలా విషయాలు ఉంటాయి. మనం జీవితంలో పనులకు చాలా విషయాలు ఉంటాయి. కాబట్టి పిల్లలకు ఇప్పటి నుంచి అలవాటు చేస్తే ఈ చిన్న చిన్న విషయాలకు అప్సెట్ కాకుండా, సూసైడ్ వంటి లేకుండా, అంటే ఏమైనా సమస్యలు వస్తే వాటిని ఫేస్ చేసే విధంగా, ధైర్యంగా ఉండే విధంగా పిల్లలు అలవాటు చేయాలి. కాబట్టి ఆ విధంగా మరి స్టూడెంట్స్ అంతా కూడా టీచర్లు తయారు చేసిన రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా చివరిగా మరి ఈ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ వారికి అండ్ హిందూ ధార్మిక పరిషత్ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మేడం గురించి లాస్ట్ ఒక చిన్న విషయం చెప్పాలి. మేడం ఇప్పుడే నాకు పరిచయము కాబట్టి ఆర్గన్ ఫ్యాక్టరీ నుంచి అని చాలా వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ వేదిక పైన వారికి నాకు అంటే కృతజ్ఞతలు తెలిపే అవకాశం వచ్చింది. కాబట్టి మా స్కూల్లో పిల్లలకు చాలా, మన గవర్నమెంట్ హై స్కూల్ వాటర్ చాలా ప్రాబ్లం ఉన్నాయి. ఇక్కడ పోయినప్పుడు పిల్లలు నీళ్ళు లేవు అసలు. మా స్కూల్లో వెంకటరెడ్డి స్వామి ఉన్నాడు, సార్ ఎందుకు ఫోన్ చేస్తే ఇక్కడ వాటర్ ప్రాబ్లం బాగుంది సార్ మా స్కూల్లో అంటే, ఒక బోర్ కావాలంటే వెంబడే నేను ఏం సార్, నేను సార్ని అడిగి చెప్పేసి మన శ్రీనివాసరెడ్డి సార్ని అడిగి ₹1,00,000 సుమారు 90 లక్షలు అరౌండ్ 1 lakh అయింది. అంటే అది పిల్లలు జీవితకాలం గుర్తుంచుకుంటారు. కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం. అంటే వాళ్ళు చాలా స్కూళ్ళలో కూడా, యాలా స్కూల్లో చాలా బిజినెస్ కనిపిస్తున్నారు. తర్వాత విజయ విద్యాలయ స్కూల్, ఇంకా వాళ్ళు ఆర్గల్ ఫ్యాక్టరీ ద్వారా చాలా సేవాకారం చేస్తున్నారు. కాబట్టి ఇంకా వాళ్ళ సేవాకారం ముందు ఈ స్కూల్ ఎడ్యుకేషన్ పిల్లలకు చేయాలని రిక్వెస్ట్ చేసుకుంటూ పైకి పెట్టుకుంటారా? సారీ, పైకి లేపుకుంటారా? cannot build by bricks and mortar. It cannot build by chisel and hammer. It has to grow silently in the minds and hearts of people. The only process is process of education.
అంటే మనం ఎడ్యుకేషన్ ఇంటిగ్రేషన్ జాతీయ సమర్థత రావాలంటే పాఠశాల స్థాయిలో వస్తుంది, దానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని చెప్పి. కాబట్టి మేము కూడా అదే ఉద్దేశంతో ఒక పాఠశాల కాదు, చుట్టుముట్టు అంతా ఎక్కడ సమాజం లోపల కూడా మార్పు తేవాలనే ఉద్దేశంతో చేసినాం. మేము మా ప్రోగ్రామ్ ఫస్ట్ ప్రోగ్రామ్ మేముగా కన్యా పాఠశాల తీసుకొని దాన్ని ఏమో ఇంకా చేయాలనే ఆలోచన మా మిత్రుడు మా నరేందర్ గారు చెప్పారు. దానికి మెకానిజం కానీ లేక అన్ని చేయాలని ఆలోచన చేస్తున్నాం. మేము దానికి కుట్టు మిషన్ ఆడపిల్లలకు ఏర్పడడం అంతా ఇటువంటివి చేయాలని అనుకున్నాము. ప్రధానంగా మీకు అందరూ కూడా ఎందుకంటే మీరు ఒక చిన్న అమ్మాయి 5వ క్లాస్ అమ్మాయి వచ్చింది 5th class association. We will have some talks. Suddenly, Hindu Dhamit Parshad people have come up with that idea. We said, okay, we were thinking about somebody's car. Already have an idea, and they have the final script ready for execution. So we both collaborated, and we had a wonderful experience working with these wonderful people, and who are very, what we say, disciplined and planned people like Vijay, Venugopal Reddy sir, and everyone who came up for everything, guided us to make this program very much successful. Nextly, I think students, have you enjoyed the day today? अच्छा निकालो जी. తాండూరు పట్టణంలోని భాష్యం కళాశాలలో ఎంఈసి మొదటి సంవత్సరం చదువుతున్న సాయి సుధిష్ట ఇటీవల జరిగిన సీఎం కప్ 2024లో 100 మీటర్ల పరుగులో జిల్లా స్థాయి బంగారు పతకం సాధించి రాష్ట్ర స్థాయి పరుగు పందెంలో పాల్గొనడానికి ఎంపిక కావడం జరిగింది. దీంతో భాష్యం కళాశాల యాజమాన్యం సాయి సుధిష్టను తల్లిదండ్రులను ఘనంగా అభినందించి సన్మానించారు. సాయి సుధిష్ట ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ 68వ SGF పోటీల్లో రాష్ట్ర స్థాయిలో ఆడనుంది. గతంలో తాండూరు నుండి బూస్ట్ స్కాలర్షిప్ సాధించి క్రికెట్ దిగ్గజం రవిశాస్త్రి అకాడమీలో క్రికెట్ కోచింగ్ తీసుకుంది. ఫాస్ట్ బౌలర్ గా రాణించి భారత జట్టుకు ఆమె ఆడాలని తల్లిదండ్రులు ఆమెను నిరంతరం ప్రోత్సహించడం పట్ల వారిని కూడా కళాశాల యాజమాన్యం ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా భాష్యం కళాశాల కరెస్పాండెంట్ పర్యాద రామకృష్ణ మాట్లాడుతూ సాయి సుధిష్ట క్రికెట్ లో రాణించడానికి ఎప్పుడు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ అనురాధ, ప్రిన్సిపల్ సోమనాథ్, అధ్యాపకులు మహిపాల్ రెడ్డి, మల్లికార్జున్, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా భాష్యం కళాశాల తరఫున తాండూరు క్రీడా అనుమితమైనటువంటి సాయి సుధీష్ణకు సన్మానం చేయడం జరుగుతుంది. సాయి సుధీష్ణ మొన్న జరిగినటువంటి సీఎం కప్ పోటీలలో జిల్లా స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది 100 మీటర్స్లో. దాంతోపాటు స్టేట్ లెవెల్లో ఆడడానికి సెలెక్ట్ కావడం జరిగింది. సాయి సుధీష్ణ వాస్తవంగా కూడా క్రీడలు మేటిగా రాణిస్తూ ఉన్నది. కఠోర శ్రమ చేస్తూ చాలా రోజుల నుంచి, అంటే కేవలం రన్నింగ్లోనే కాకుండా క్రికెట్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్లో రంగారెడ్డి జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నది. తర్వాత మైపునార్లో ఇప్పుడు జరిగే 68 SGF కాంపిటీషన్స్లో పాల్గొంటూ ఉన్నది. దాంతోపాటు తాండూరు నుంచి బూస్ట్ స్కాలర్షిప్కి సెలెక్ట్ అయినటువంటి ఏకైక క్రీడాకారిణి సాయి సుధీష్ణ. ఆమె కోచింగ్ కూడా రవిశాస్త్రి మరియు కె శ్రీధర్ గారి అకాడమీలో, మేటి అకాడమీలో, ఫేమస్ అకాడమీలో ఆమె కోచింగ్ తీసుకుంటూ ఉన్నది. అయితే ఈ క్రీడలో రాణిస్తున్నా కూడా, ఇంత ప్రాక్టీస్ చేస్తున్నా కూడా ఎక్కడ కూడా ఆమె చదువులు అశ్రద్ధ చేస్తలేదు. నిజంగా కూడా ఈ రోజుల్లో మహిళలకు క్రీడా రంగంలో రాణించడం చాలా తక్కువ. అయినా కూడా ఆమెను ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఆమె తల్లిదండ్రులకు నిజంగా కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఎందుకంటే అక్కడ మహిళ ఉన్నా కూడా నిరంతరం తండ్రి రామకృష్ణ కావచ్చు, ఆయన మొత్తం కూడా తన వ్యాపారం అంతా కూడా పక్కకు పెట్టి ఆమెను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఎప్పుడు అవసరం ఉంటే ఆమె వెంట పోయి కానీ ఆమె కోచింగ్ ఇప్పించడం కానీ ఆమె చేసినటువంటి భాష్యం జూనియర్ కాలేజ్ కరెస్పాండెంట్ అయిన రామకృష్ణ గారు, అలాగే ప్రిన్సిపల్ సార్ అని సోమనాథ్ సార్ గారు, డైరెక్టర్ సార్ అని మహిపాల్ రెడ్డి సార్ గారు, మల్లికార్జున్ సార్ గారు, తెలుగు బోధించే వెంకటరెడ్డి సార్ గారు, అలాగే సాయి సుదీక్షణ వాళ్ళ అమ్మ నాన్న అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ
మా కాలేజ్ నుండి ఎంఈసీ ఫస్ట్ ఇయర్ చదువుతూ సాయి సుదీక్షణ సీఎం కప్ రన్నింగ్ 100 మీటర్స్ రన్నింగ్ పోటీలో డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ అవ్వడం చాలా గర్వకారణము. ఎందుకంటే స్టడీస్తో పాటు అమ్మాయిలు ప్లేయర్స్గా కూడా ముందుకు చాలా ఎదుగుతున్నారు, చాలా గిట్టుగా నిలబడుతున్నారు బాయ్స్తో పోటీ పడుతూ. అలాగే క్రికెట్లో కూడా చాలా ఛాంపియన్షిప్ హైదరాబాద్లో బూస్ట్ స్కాలర్షిప్ కూడా ఎంపికై తను రెగ్యులర్గా కోచింగ్ తీసుకోవడానికి సిటీ కూడా వెళ్ళడం చాలా గర్వకారణం. డైలీ అప్ అండ్ డౌన్ చేయడం, దాంతోపాటు స్టడీస్ కూడా బ్యాలెన్స్ చేస్తూ తను మంచి ప్లేయర్ అవ్వాలని కోరుకుంటూ చాలా మంచిగా స్పోర్ట్స్లో పాల్గొనడం అనేది గర్వకారణం. అలాగే మా ఆశ్రమ్ కాలేజ్ నుండి కూడా తనకు ఏదైనా సహాయ సహకారాలు అయినా కూడా మేము తనకి అందించడానికి సిద్ధంగా ఉంటాము. తను ఈ స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యి భారతదేశానికి ఒక మంచి ప్లేయర్గా ఎదిగి వాళ్ళ అమ్మ నాన్న కానీ మా కాలేజ్ కానీ మంచి పేరు తీసుకురావాలని తనకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. రెస్పెక్టెడ్ భాష్యం జూనియర్ కాలేజ్ కరస్పాండెంట్ రామకృష్ణ గారు, మరియు డైరెక్టర్ అనురాధ మేడం గారు, మరియు నాకు పాటు ఉపాధ్యాయులు, ఈరోజు ఈ కార్యక్రమం మొన్న సీఎం కప్లో 100 మీటర్స్ పరుగు పందెంలో విజేత అయినటువంటి మా సుదీష్ణ, ఆ తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ అయిన తను డిస్ట్రిక్ట్లో కూడా వికారాబాద్లో జరిగింది కాంపిటీషన్. అంటే కాంపిటీషన్లో కూడా చాలా గట్టి పోటీ ఉన్నా కూడా తాను సాహసమైన ఊపిరిగా అన్నట్టుగా గట్టిగా ఉండి తాను మొదటి ప్రైజ్ అక్కడ కూడా సాధించడం జరిగి రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ అయింది. సో దానికని మా కాలేజ్ తరఫున, మా మేనేజ్మెంట్ తరఫున, మా విద్యార్థుల తరఫున, నా తరఫున, అందరి తరఫున మేము ఆమెకి ఈరోజు చిన్న సన్మానం అనేది చేస్తున్నాము. విద్యార్థులు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, మీ తల్లిదండ్రులు ఏ రోజైతే మీరు చదువుతున్న కాలేజ్కి పిలువబడి మా చేత అంటే మేనేజ్మెంట్ కానీ మా ఉపాధ్యాయుల చేత సన్మానించబడతాడు, అప్పుడు మీకు ఇస్తున్న గౌరవము అన్నట్టుగా మీరు గుర్తించుకోవాలి. ప్రతి విద్యార్థి కూడా ఏదో ఒక అంటే ఆటల్లో కానివ్వండి, చదువులో కానివ్వండి, ఇంకా ఏ అయినా కూడా మీరు ఇలాంటి తాండూరు శివదీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో జనవరి 17న శుక్రవారం శివదీక్ష మండల దీక్ష, ఫిబ్రవరి 6న గురువారం అర్ధమండల దీక్ష నిర్వహించనున్నారు. తాండూరు శివదీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో శివదీక్ష మాలలు ధరించేవారు గమనించాలని శివదీక్ష సేవా సమితి ప్రతినిధులు సూచించారు. ఫిబ్రవరి 23 ఆదివారం తాండూరు పట్టణంలోని శ్రీ భావిక భద్రేశ్వరి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం నిర్వహించనున్నట్లు తాండూరు శివదీక్ష సేవా సమితి ప్రతినిధి విజయ్ కుమార్ తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మరి శివదీక్ష మాలాధారణ తేదీ 17/1/2025 శుక్రవారం రోజున మండల దీక్ష ఉంటుంది. అదే విధముగా తేదీ 6/2/2025 అర్ధమండల దీక్ష ఉంటుంది. మరి అదేవిధంగా 23/2/2025 శివపార్వతుల కళ్యాణము ఆదివారం రోజు శ్రీ భావిక భద్రేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో జరుగును. ఇట్టి కార్యక్రమాలన్నీ కూడా శ్రీ భావిక భద్రేశ్వర స్వామి దేవస్థానంలో తాండూరు శివదీక్ష సేవా సమితి వారి ఆధ్వర్యంలో కలవు. కావున భక్తాదులందరూ కూడా అధిక సంఖ్యలో స్వామివారి యొక్క మాలాధారణ సేవించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలని మనవి. సర్వేజన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం నమః శివాయ. ఈ నెల 31న రాత్రి పరిమితులకు లోబడే నూతన ఆంగ్ల సంవత్సర దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి సూచించారు. డీజేలకు అనుమతి లేదని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని కోరారు. 31వ తేదీ రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహిస్తారని తెలిపారు. మద్యం తాగి తమ ఇష్టం వచ్చినట్లు వాహనాలను నడిపి ప్రాణాలను కోల్పోవద్దని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి కోరారు. తాండూరు డివిజన్లోని 5 పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రజలందరికీ కూడా ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆ రోజు పోలీసు వారి సూచనలు ఏమంటే, ప్రజలందరూ కూడా 31st రోజు నైటు పరిమితికి లోబడి మాత్రమే వాళ్ళు సంబరాలు చేసుకోవాలి. ఎక్కడ డీజేలు పెట్టడానికి చేయకూడదు. అట్లాగే మద్యం తాగి వాహనాలు నడపకూడదు. ప్రతి సంవత్సరం కూడా ఎక్కువ మంది ప్రజలు మన అన్ని చోట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా వాళ్ళు యాక్సిడెంట్ గురి కావడము, తర్వాత ప్రాణాలు కోల్పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ రోజు మేము డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా అన్ని చోట్ల నిర్వహిస్తాము. కఠినమైన శిక్షలు కూడా ఉంటాయి. వాహనాలు సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ సూచన ఏమంటే, ఎవరు కూడా మీరు ఇళ్లలోనే ఉండండి. రోడ్ల మీదకి రావడం, స్పీడ్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ లాంటివి చేయకుండా ఉండాలి. మద్యం సేవించి వాహనాలు నడపకుండా ఉండాలి. పరిమితికి లోబడి
మాత్రమే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాలి. వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.